జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా టవర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎండోమెంట్ అధికారి అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని భద్రతా దళాలకు మరింత మనోధైర్యం కలిగిస్తూ వారికి మంగళ శాసనాలు అందిస్తూ ఇవాళ ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. ఎందుకంటే భద్రతా దళాలు మరింత తీవ్రతరం చేసి పాక్ పైన విరుచుకుపడుతున్న నేపథ్యంలో విజయవంతం కావాలంటూ ఈ సందర్భంగా వారు ఆకర్షించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక పూజలు అయితే కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని అయితే కోరుకుంటున్నారు. మరొక వార్త, కోరుట్ల పట్టణంలో అనేక చోట్ల కూడా ఏకకాలంలో మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు. దాదాపు 6 రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలలో దాడులకు పాల్పడ్డగా నాణ్యత లేని భోజనంతో పాటు మొత్తం అపరిశుభ్ర వాతావరణం గుర్తించి వారికి 6 హోటళ్లకు గాను 18,000 రూపాయల జరిమానా విధించారు. ఖచ్చితంగా పరిసరాలను అలాగే హోటల్ ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్ వాతావరణం అంతా కూడా నీట్గా ఉండాలంటూ ఈ సందర్భంగా అధికారులు సూచిస్తూ మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హోటల్ సీజ్ చేస్తామని కూడా అధికారులు తెలపడం జరిగింది. మరొక వార్త, ధర్మపురి మండలం మద్దునూరు బుగ్గారంలోని మద్దునూరు గ్రామంలో ఓ వ్యక్తి ఇద్దరికి గంజాయి అమ్ముతుండగా 60 గ్రాముల గంజాయిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా జగిత్యాల జిల్లాకు యువకులు గంజాయి సరఫరా చేస్తూ మత్తుకు అలవాటు పడిపిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళే గంజాయి సేవిస్తూ అలాగే విక్రయాలు కూడా చేపడుతున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఈ యువకులంతా కూడా ఈ గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లయితే పోలీసులు గుర్తించి ఇప్పటికైనా కూడా వాళ్ళు గంజాయి అమ్మే వ్యక్తులపైన, గంజాయి సరఫరా చేసే వ్యక్తులపైన నిఘా దృష్టి సారిస్తే ఖచ్చితంగా వారిని మరింత కట్టుదిట్టం చేయాలని కూడా స్థానికులైతే కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.